అలాగే సుప్రసిద్ధ నటులు, హీరో, నిర్మాత, రాజ్యసభ పూర్వ సభ్యులు డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మోహన్ బాబు గారి అసలు పేరు మంచు భక్తవత్సలన్ నాయుడు. నటించిన చిత్రాలు దాదాపు 600, నిర్మించిన చిత్రాలు 72, హీరోగా నటించిన చిత్రాలు 181. పుట్టింది చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో. ప్రాథమిక విద్యాభ్యాసం ఏర్పేడు మరియు తిరుపతిలో. చెన్నై నుండి భౌతిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. సినీ రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం డ్రిల్ మాస్టర్గా పనిచేశారు మోహన్ బాబు గారు. ప్రారంభంలో ఒక అర్ధ దశాబ్దం పాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. 1975లో స్వర్గం నరకం చిత్రంలో ఒక అద్భుతమైన నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన సినీ ప్రయాణం ఎంత ఉజ్వలంగా సాగిందో తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విలన్గా, క్యారెక్టర్ నటునిగా, హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మోహన్ బాబు గారు మా అధ్యక్షునిగా కూడా విలువైన సేవలు అందించారు. సమాజం కోసం ఏదైనా చేయాలని నిరంతరం తప్పించే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. 1992లో రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను స్థాపించి లక్షలాది మంది విద్యార్థుల భవితకు, ముఖ్యంగా పేద విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్నారు. ఇందులో డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. క్రమశిక్షణ లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అని బలంగా నమ్మే వ్యక్తి మోహన్ బాబు గారు. అందుకే తన విద్యా సంస్థల్లో ఎప్పుడు క్రమశిక్షణకు మొదటి స్థానం, చదువుకు 2వ స్థానం ఉంటుంది. మోహన్ బాబు గారి హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్ అయ్యారు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్ బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో ఆయన పద్మశ్రీతో సత్కరించింది. 1982లో మోహన్ బాబు గారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్ కింద 56 చిత్రాలు నిర్మించారు. మోహన్ బాబు గారి సినిమాలంటే మామూలు హిట్లు కాదు, రికార్డులు బద్దలు కావాల్సిందే. ప్రతిజ్ఞ 150 రోజులు, 7 అడుగుల బంధం 175 రోజులు, నా మొగుడు నాకే సొంతం 150 రోజులు, అసెంబ్లీ రౌడీ 150, రౌడీ గారి పెళ్ళం 170, అల్లరి మొగుడు 200, మేజర్ చంద్రకాంత్ 270, పెదరాయుడు ఏకంగా 475 రోజులు. కళా ప్రపూర్ణ, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ డాక్టర్ పద్మశ్రీ మోహన్ బాబు గారు అందుకున్న పురస్కారాల గురించి చెప్పుకోవాలంటే ఫిలింఫేర్ అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కర్ణాటక ప్రభుత్వం నుంచి శ్రీకృష్ణదేవరాయ పురస్కారం, శ్రీ విద్యాలయ బ్రహ్మ, యాక్టర్ ఆఫ్ ద మిలీనియం, నట వాచస్పతి, బెదవాడ గోపాల్ రెడ్డి అవార్డు, యూకే నుండి ప్రణవ్ అవార్డు, టిఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి నవరస నటరత్నం అవార్డు, భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీ. వీటన్నింటినీ మించి తెలుగు ప్రేక్షకులు 4 దశాబ్దాలకు పైగా నిరంతరంగా అందిస్తూ వస్తున్న అభిమానం అవార్డు.